ధోని వల్ల ఇండియాకి 3 వరల్డ్ కప్స్ వచ్చాయి, కౌంట్లెస్ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్స్ వచ్చాయి. కానీ ఈ క్రికెట్ లెజెండ్ గురించి మీకు తెలియని ఒక డార్క్ సీక్రెట్ ఉంది. అదేంటంటే ధోని ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా రిటైర్డ్ అయ్యాడు, 2013 మ్యాచ్ ఫిక్సింగ్ కాంట్రవర్సీలో తన పేరు ఎందుకు వచ్చింది. ఈ మిస్టరీని తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ధోని క్రికెట్ ఆడే కంటే ముందు అతను సోల్జర్ అవ్వాలని అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. ఆ తర్వాత ధోని ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2013 ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ కాంట్రవర్సీలో ధోని పేరు మెన్షన్ అవ్వడం షాకింగ్ మూమెంట్. కానీ ధోని ఎప్పుడు కూడా ఈ కాంట్రవర్సీ గురించి ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడలేదు. And a massive network of bookies operated by the sleaze and the ఎంఎస్ ధోని రిటైర్మెంట్ కూడా అతని బ్యాటింగ్ స్టైల్ లాగానే అన్ప్రెడిక్టబుల్. ఆగస్ట్ 15, 2020 ఎగ్జాక్ట్లీ 7:29 PM ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ వీడియో చేసి థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూఅవుట్ ఫ్రమ్ 1929 కన్సిడర్ మీ యాజ్ ఎ రిటైర్డ్ అని క్యాప్షన్ ఇచ్చాడు. నో ఫేర్వెల్ మ్యాచ్, నో ప్రెస్ కాన్ఫరెన్స్, సైలెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా క్రికెట్ని వదిలేశాడు. ఎంఎస్ ధోని ఎందుకు ఇలా సైలెంట్గా రిటైర్డ్ అయ్యాడు? మరి ధోని ఎందుకు ఇలా సైలెంట్గా రిటైర్డ్ అయ్యాడు? ఇక్కడ కొన్ని షాకింగ్ థియరీస్ ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లాస్లో ఆ లాస్ట్ రన్అవుట్లో ధోని ఫేస్ చేసిన పెయిన్ చాలామంది ఫ్యాన్స్కి ఇంకా గుర్తుంటుంది. ఆ డిసప్పాయింట్మెంట్ తప్ప వేరే రీజన్ ఏమైనా ఉందా? సో గైస్, ధోని గురించి ఈ హిడెన్ ట్రూత్స్ తెలిసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నా నుంచి మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.